నేను నరసింహ. నేను గంటకు 135 కిలోమీటర్లతో వేగంతో వచ్చే గాలిని కూడా ఎదిరించాను. 140 కిలోమీటర్లతో వచ్చే ఎదురుగాలిని కూడా ఎదిరించాను. వివిధ రకాలుగా స్పెషల్ ఫోర్సులు ఇచ్చినటువంటి ట్రైనింగ్లన్నీ ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. టెక్నిక్లు లేకుండా ఇక్కడ బ్రతకడం చాలా కష్టం. ఇక్కడ ముళ్ళ చెట్లు కూడా ఎంతో ప్రమాదకరంగా 8 గంటలలోపు ప్రాణం తీసేటువంటిగా పనిచేస్తాయి. న్యూరోటాక్సిన్ అనే విషయం ఉండడం వలన ఇది అత్యంత ప్రభావితంగా పనిచేస్తుంది. ఈ ముళ్ళతో బ్రతకడం చాలా కష్టం. ఇందులో ఏ విధమైనటువంటి కెమికల్స్ ఉండవు. అత్యంత ప్రభావితమైన న్యూరోటాక్సిన్ అనే పదార్థం ఉండడం వల్ల 8 గంటల ప్రాణం తీయడం జరుగుతుంది. ఇక్కడ సరైన నియమ నిబంధనలు లేకపోతే ఒక్క రోజులో ప్రాణం విడిచక తప్పదు. ఇక్కడ జీవరాశులు కానీ ఏ విధమైనటువంటి టెక్నిక్లు లేకుండా బ్రతకడం చాలా కష్టం. నేను ఇప్పుడు మీకు చూపిస్తా ఒడిశాలో ఎలా బ్రతకాలి. ఉన్న వాతావరణం కానీ ఇక్కడ ఉన్న చెట్లు కానీ కొన్ని మంచివి, మరికొన్ని చెడ్డవి, మరికొన్ని ప్రాణం తీసే కెమికల్స్ గా పనిచేస్తాయి, మరికొన్ని ఆయుర్వేదం చెట్లుగా పనిచేస్తాయి. ఒక కత్తి, ఒక అగ్గిపెట్టె తప్ప ఇంకేమీ లేవు. ఇప్పుడు నేను గుంజపోతున్నాను. దీన్ని గంటకు 130 కిలోమీటర్లతో వేగంతో గుంజుతున్నాను. నాతో పాటు ల్యాప్టాప్ తీసుకొని చెక్ చేయడం జరుగుతుంది. ప్రాణం తీసేటువంటి జీవరాశులు కూడా ఉంటాయి. ఎన్నో రకాల పాములు కూడా ఉంటాయి ఇందులో. ఇంట్లో బ్రతకడానికి సరైన నియమ నిబంధనలు పాటించక తప్పదు. ఈ ఒడిశా సిటీలో చీమలు కూడా అత్యంత ప్రభావితమైనటువంటి కెమికల్స్ తో నిండి కాటు వేసి 8 గంటలలోపు చచ్చిపోయేటువంటి విష పదార్థంగా పనిచేస్తాయి. మీరు చూస్తున్న కదా, నాకు ఒక గుడ్డ దొరికింది. ఇది ఏ గుడ్డో తెలియదు కానీ దీన్ని తినడం వల్ల ప్రోటీన్లు, విటమిన్లు లభించక తప్పదు. ఇందులో విటమిన్ B12, విటమిన్ B6 ఎక్కువగా ఉండడం వల్ల నాకు మరింత శక్తిని ఇవ్వడం జరుగుతుంది. ఈ గుడ్డని తినడం ప్రాణాంతకరం ఏమి కాదు. ఇప్పుడు నేను కొండలు ఎక్కడం జరుగుతుంది. ఈ కొండలు 37 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇందులో చాలా టెక్నిక్లు ఉపయోగించడం తప్పదు. నా దగ్గర తాడు లేదు కాబట్టి చేతితో ఎక్కడం జరుగుతుంది. చేతితో ఎక్కడం కూడా ప్రాణాంతకరం. కింద జారి పడితే ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. రాళ్లకు రప్పలకి తగిలి మరింత గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. ఒకేసారి వాతావరణం ఒకసారి చల్లగా ఉంటుంది, మరి కొన్ని సేపట్లో వేడిగా ఉంటుంది, మరి కొన్ని సేపట్లో వర్షం పడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా కానీ వాతావరణం వెంబడే మారుతుంది. ఈ వాతావరణం బలహీనంగా చేస్తుంది. దీన్ని ఎదుర్కోవడానికి విటమిన్ సి ఎక్కువగా ఉండాలి. విటమిన్ సి లేనిచో మనం గాయాల పాలవడం తప్పదు. ఈ ఒడిశా అడవిలో చాలా మంది పంటలు పండిస్తారు, కానీ పంటలు నాకు కనీసం 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు 150 కిలోమీటర్ల వరకు నడవతక్క తప్పదు. ఇలా అడవులు కానీ అన్ని కానీ ఉంటాయి. నేను మీకు చూపిస్తే ఎలా వెళ్ళాను. ఇలా జీవరాశులు కానీ ఏమైనా కానీ చాలా భయంకరంగా ఉండడం జరుగుతుంది. దీనిలో తప్పించుకోవాలంటే స్పెషల్ ఫోర్సులు ఇచ్చినటువంటి టెక్నిక్లు ఉపయోగించాలి. టెక్నిక్లు లేనిచో మనం గాయాల పాలు అవ్వడం తప్పదు.